జ్ఞానభిక్ష. ధనలేమి ఒక్కటే దరిద్రంగా చాలామంది భావిస్తారు. భావదరిద్రం, జ్ఞానలేమి, బుద్ధిరాహిత్యం ఇటువంటివేమీ లేనివారే సంపన్నులు. ధనం లేకున్నా సద్బుద్ధి, సద్గుణాలు కలిగిన వారికి దైవానుగ్రహం తప్పక లభిస్తుంది. ఆదిశంకరులు ఒక కటిక పీద గృహిణి ఇంటికి భిక్ష కోసం వెళతారు. దుఃఖాన్ని దిగమింగుకొని ఆతిథ్య సాంప్రదాయాన్ని పాటిస్తూ బీద గృహిణి తమ ఇంట్లో ఉన్న ఒకే ఒక ఉసిరికాయను ఆయనకు దానం చేస్తుంది. ఆదిశంకరుల హృదయం కరుణతో కరిగిపోతుంది. ఆ క్షణంలోనే ఆసువుగా కనకదార స్తోత్రాన్ని చెబుతారు. లక్ష్మీదేవి అనుగ్రహం బంగారు ఉసిరికాయలుగా వర్షిస్తుంది. ఇప్పటికీ ఆ గృహం కాలడీ గ్రామంలో ఉందని చెబుతారు. రంతిదేవుడి కథ ఇలాంటిదే. ఆతిథ్య ధర్మాన్ని నిస్వార్థంగా పాటించటం వల్లనే తక్షణం దైవానుగ్రహం లభిస్తుంది. భిక్షకు వచ్చేవారిని హీనంగా, నీచంగా చూస్తూ దుర్భాషలాడకూడదు. దైవం కేవలం ఆలయాల్లోనే ఉంటాడనుకోవటం అజ్ఞానం. దరిద్ర నారాయణులంటే భిక్షుక రూపంలో వచ్చి మన భిక్షకు ప్రతిగా పుణ్యం ప్రసాదించేవారు. శంకరుడు ఆది భిక్షువు. భక్తుల బాధలను తీసుకొని ఆనందాన్ని అనుగ్రహించడం ఆయన దివ్య లక్షణం. భక్తికి భగవంతుణ్ణి ఆకర్షించే శక్తి ఉంటుంది. దైవం మనం భావించే రూపంలో రాడు. మనలోని భక్తి పరిపక్వతను, కుల మత దుర్విచక్షణలు లేని సమతాభావాలను పరీక్షించే విధంగా మనం గుర్తుపట్టలేని రూపంలో రావచ్చు. భగవంతుడికి కులమతాల దుర్విచక్షణ ఉండదు. సమాజ నిర్మాణం కోసం కులవృత్తులు ఏర్పడ్డాయి. వాటిలో ఎక్కువ తక్కువలు మనిషి గీసుకున్న గీతలే. జన్మతో అందరూ శూద్రులే, కర్మతో మాత్రమే ఉత్తములవుతారు. ఇదే విషయాన్ని శాస్త్రాలు చెబుతున్నాయి. శరీర భావనతోనే కులమతాల భేదాలు. ఆదిశంకరుడు శివానంద రూప శివోహం శివోహం, నేను శివానంద రూపుడను, నేనే శివుడిని అని చేసుకున్న పరిచయమే మనిషికి అసలు నిర్వచనం. మనిషి జీవితమంతా ధనార్జన కోసమే తాపత్రయపడతాడు. ఎంత సంపాదించినా వెంట వచ్చేది ఏమీ ఉండదు. జీవుడి వెంట మంచి చెడులనే కర్మ సంచికలు మాత్రమే ఉంటాయి. అదే జీవిత సత్యం. ఇది తెలిసిన వారు ప్రాపంచిక ప్రలోభాలకు అతీతంగా ఉంటారు. కానీ అందరికీ సత్యదర్శనం లభించదు. కలలో చూస్తున్నవన్నీ నిజమనే భ్రాంతి కలిగిస్తాయి. మెలకువ రాగానే వాస్తవం తెలుస్తుంది. మనసు కోరికల పుట్ట. ఒక కోరిక తీరగానే మరొక కోరిక సిద్ధంగా ఉంటుంది. కోరికలు మనసు బీదతనాన్ని తెలియజేస్తాయి. భిక్షుల ప్రవృత్తికి కోరికలు కారణంగా ఉంటాయి. కోరికల పరంపరతోనే మనిషి అహర్నిశలు అశాంతిగా ఉంటాడు. ముళ్ళ దుప్పటి లాంటి కోరికల్ని దూరంగా విసిరేస్తే ఇక దుఃఖమే ఉండదు. కోరికలన్నింటినీ కాశీలో వదిలేయమని పెద్దలు చెబుతారు. బొందితో కైలాసానికి వెళ్ళవచ్చేమో కానీ కోరికలతో జీవుడు వెళ్ళగలిగేది నరకానికేనంటారు జ్ఞానులు. జ్ఞానం అంటే భ్రమల నుంచి బయటపడే మార్గం తెలుసుకోవటం. కేవలం తెలుసుకుంటే చాలదు, అనుసరించాలి. దత్తాత్రేయ అవతారాలన్నీ జీవులకు జ్ఞానభిక్ష అనుగ్రహించడానికేనని చెబుతారు. జ్ఞానభిక్షతో ఆత్మ ఆర్తి తీరుతుంది, కైవల్యం ప్రాప్తిస్తుంది. సర్వం శ్రీకృష్ణార్పణమస్తు. సర్వే జనా సుఖినో భవంతు.
లోకా సమస్త సుఖినో భవంతు. శుభం భూయాత్. ఓం శాంతి శాంతి శాంతి. ఓం నమః శివాయ.